జరిగింది అనమాట. మా ఎస్ హెచ్పిబిని సరైన వ్యక్తిగా మాస్టర్స్ మీరా? ఎన్నుకున్నారు. చాలా మందిని చూడగా హెచ్పిబి ఆమె సరైన ఆమె అని చెప్పేసి తీసుకుని ఈమెను ఈ దివ్య జ్ఞానాన్ని ఈ ప్రపంచ ఈ 19th సెంచరీలో ప్రచారం చేయడానికి ఒప్పుకున్నారు. అంతర్జాతీయంగా ప్రాముఖ్యత పొందిన రిలిజియన్స్ ఏంటంటే జుడైజం, క్రిస్టియానిటీ, ఇస్లాం ఉన్నాయి. థియాసఫీని ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సింగిల్ డివైన్, థియాసఫీ ఏం చెప్తుందంటే ఒకే ఒక ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సింగిల్ డివైన్ అబ్సల్యూట్ అని చెప్పేసి, అంటే ఈ ప్రపంచాన్ని అంతటికీ కూడా ఉండేది ఒకే మూల శక్తి, ఆ శక్తిలోనే ఇవన్నీ కూడా నడుస్తున్నాయని చెప్పేసి అన్నారు. ఐడియలిజం జర్మన్ తత్వవేత్త జార్జ్ విల్హెల్మ్ ఫ్రెడరిక్ హెజెల్ అనే జర్మన్ తత్వవేత్త ఆయన ఏం చేశారంటే జర్మన్ ఐడియలిజం 19th century తెలిపారు. థియాసఫీ ఏంటంటే మనకి ముఖ్యంగా మనుషుల్ని స్పిరిచువల్గా ఇమాన్సిపేట్ అంటే ఫ్రీ చేస్తుంది. అంటే వాళ్ళు ఈ జన్మలన్నీ పూర్తి చేసుకుని తిరిగి యూనివర్సల్ స్పిరిట్లో కలిసిపోతారు వాళ్ళు. ఇది కూడా ఇంకోటి కర్మ సిద్ధాంతంపై కూడా ఆధారపడింది. థియాసఫీని ముఖ్యంగా యూనివర్సల్ బ్రదర్హుడ్, సోషల్ ఇంప్రూవ్మెంట్ వీటి మీద ప్రాధాన్యత ఇవ్వడానికి తీసుకున్నారు. అయితే థియాసఫీలో ఎథికల్ కోడ్ అనేటువంటిది ఏమీ లేదు. మన ఈస్టర్న్ ఫిలాసఫీ అది తీసుకున్నట్లయితే, వేదాలు వాటిలో తీసుకున్నట్లయితే మన కోడ్ ఎక్కువగా ఎథికల్ కోడ్ అనేటువంటిది. థియోసాఫికల్ సొసైటీ 1875లో న్యూయార్క్ నగరంలో హెచ్పిబిని హెచ్ఎస్ ఆల్కాట్, విలియం క్యూ జెడ్ బొంబాయి నగరంలో న్యూయార్క్ హెడ్ క్వార్టర్స్గా తీసుకుని ప్రారంభించడం జరిగింది. హెచ్విసిను హెచ్ఎస్ ఆల్కాట్ 1879 ఫిబ్రవరి 16న బొంబాయి బయలుదేరారు. నేను షార్ట్ కట్లో చెప్తున్నాను అండి, డీటెయిల్గా వెళ్ళాలంటే టైం సరిపోదు. అందుకని ఫిబ్రవరి 16న వీళ్ళు బొంబాయి చేరారు. ఏపీ సిన్నెట్ ఏమో అక్కడ పైనీర్ అనే పత్రిక ఎడిటర్ ఆయన ఏమో ఉండి వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు అవి ఇక్కడ చేయడం జరిగింది. 1879 హెచ్బిబి అభిమానులు సుమారు 300 మంది హాజరుగా అక్కడ సైన్స్ ప్రసంగాలు, మహాత్ములకు రాకతో చాలా బిజీగా ఉండేది అన్నమాట. మా సెంటర్ ఎక్కువగా అంటే మనం స్టార్ట్ చేసిన సెంటర్లో వీళ్ళు ఏం చేసేవారంటే ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రసంగాలు, లెక్చర్స్, ఇవన్నీ లెక్చర్సే కాకుండా మంచి మంచి విషయాలు అవి కూడా డిస్కస్ చేసేవారు. ఏపీ సిన్నెట్ నేమో చెప్పిన ప్రకారం చేసే హెచ్బిబి ప్రవర్తన చాలా చికాకు పరిచేదిగా ఉండేది. మర్యాద తెలియని మనిషి, ఓర్పు సహనం అనేవి అసలు ఏమిటి తెలియదు. మేధావిగా భావిస్తుంటానే తానే రష్యన్ పత్రికలు రచనలు పంపించేది. రష్యన్ పత్రికలు ఈవిడ ప్రచురణలు అవి పంపించేది. సత్యాన్ని శోధించడానికి అవి రాసేదేమో. 1880 మే, జూలై మధ్యలో హెచ్పివి ఆల్కాట్ సిలోన్ వెళ్ళారు. సిలోన్లో బౌద్ధ మతాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి ఆల్కాట్ హెచ్పివి బౌద్ధ మతంలో జాయిన్ అయ్యారు. పంచశీల్ అంటే బౌద్ధంలో 5 ధర్మాలు. అవి ఏమిటంటే అహింస, దొంగతనం చేయకపోవడం, సెక్స్ పరంగా నీతి, అబద్ధాలు చెప్పకపోవడం, మద్యం సేవించకపోవడం, ఈ 5 విషయాలు తప్పకుండా పాటించాలి. పాటించినట్లయితే పంచశీల పాటించినట్టు అవుతుంది. తర్వాత బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, వీటిని త్రిశరణాలు అంటారు. ఇవి బౌద్ధ మతంలో త్రిశరణాలు అని చెప్పేసి అంటారు. వీటిని వీళ్ళు ఫాలో అయ్యేవారు. హెచ్పివి హెచ్ఎస్ ఆల్కాట్ తర్వాత ఇండియా చెన్నైలో వచ్చి అడయార్లో హెడ్ క్వార్టర్స్ స్టార్ట్ చేశారు. తర్వాత
ఇది తల్లాపల్లి సుబ్బారావు గారి యొక్క చేసినప్పుడు ఆవిడ మాస్టర్స్ యొక్క అనుమతి కూడా తీసుకుంది. ఇది సరైన ప్లేసే కాబట్టి ఇక్కడ థియోసాఫికల్ ఇంటర్నేషనల్ థియోసాఫికల్ హెడ్ క్వార్టర్స్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పారు. చెన్నై వచ్చిన దాన్ని తల్లాపల్లి సుబ్బారావు గారితో కూడా మాట్లాడడం కాకుండా ఆవిడ మంచి రిలేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య మంచి సహజీవనం. టిఎస్పిలో ముఖ్యంగా ఆవిడ కొన్ని సూపర్ న్యాచురల్ అంటే మ్యాజిక్లు అవి చేసేది. కొంతమంది ఇక్కడ మన భారతదేశంలో ఉండేవాళ్ళు ఆమెను తప్పు పట్టడానికి చూసేవాడు. ఈవిడేదో మెస్మరైజింగ్ చేస్తుంది, ట్రిక్కులు చేస్తుంది, ఇవి అనేవారు. ఆమె ఎంతసేపు కూడాను తన లక్ష్యం వైపు దృష్టి ఉంటుంది. ఐసిస్ అనేది 77లో రాసింది. అలాగే సీక్రెట్ డాక్టరీన్ ఒకటి, కీ టు థియాసఫీ, వాయిస్ ఆఫ్ సైలెన్స్, ఈమె ఈ పేరు తెచ్చాను పుస్తకాలు. ఇందులో సీక్రెట్ డాక్టరీన్ అంటే చాలా ఆధ్యాత్మిక విషయాలు ఉంటాయి, కఠినమైనవి. అవి సాధారణంగా ఎవరు పడితే వాళ్ళకి అర్థమయ్యేవి కావు. అవి చాలా ఆధ్యాత్మిక ఔన్నత్యం సాధించిన వాళ్ళు మాత్రమే అర్థమవుతాయి. తర్వాత ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ ఉందంటే ఇది కొంచెం మానసికంగా బాగా పరివర్తించిన ఉన్నత స్థాయి ఆధ్యాత్మిక